హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు మన అందరి ఫేవరెట్ అయిన చిన్న ముక్కల మామిడికాయ పచ్చడిని నేనైతే పక్కా కొలతలతో చూపిస్తున్నానండి. నాకైతే చెప్తుంటేనే నోట్లో అయితే నోరూరుతుంది. మరే మీరు కూడా ఈ మామిడికాయ పచ్చడిని సింపుల్గా టేస్టీగా చేయాలంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇప్పుడైతే మనము ప్రాసెస్లోకి వెళ్దాము, వచ్చేసేయండి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను 3 మీడియం సైజ్ మామిడికాయలని ఒక్క హాఫ్ అన్ అవర్ వరకు ఇలా వాటర్లో వేసి ఉంచాను. దానివల్ల మనకి ఏంటంటే దానిపైన ఉన్న డస్ట్ అదంతా పోతుంది. 30 మినిట్స్ తర్వాత నేను మంచిగా మామిడికాయ ముక్కలన్నిటినీ శుభ్రంగా ఒకసారి వాష్ చేసుకొని అయితే ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న మామిడికాయలని మనమైతే ఒక క్లాత్ తోటి చక్కగా ఎటువంటి తడి లేకుండా మనం తుడుచుకొని అయితే ఒక్క 5 మినిట్స్ వరకైనా గాలికి అలా ఉంచాలండి. దానివల్ల ఇంకేమన్నా ఎక్సెస్ తడి ఉన్నా కూడా పోతుంది. ఇలా నేను మంచిగా తుడిచేసుకొని అయితే పక్కన పెట్టుకున్నాను 5 మినిట్స్ తర్వాత మనమైతే ఇంకా మామిడికాయలని కట్ చేసుకోవడమే అండి. ఇవి ఇప్పుడిప్పుడు వచ్చే మామిడికాయలే కాబట్టి దీంట్లో టెంక అనేది ఉండదు, కాబట్టి మనమైతే ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఆ టెంక అనేది తీసేసి మనము ఇంకా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఏ సైజులో కావాలంటే మీకు నచ్చిన సైజులో అయితే కట్ చేసుకోవచ్చు. ఇది ఎస్పెషల్లీ చిన్న ముక్కల మామిడికాయ పచ్చడి కాబట్టి మరీ పెద్దగా ఉన్నా బాగోదండి. నేను వీడియోలో చూపిస్తున్నంత సైజులో మీరు కట్ చేసుకుంటే అయితే సరిపోతుంది. నేను తీసుకున్న మామిడికాయ ముక్కలన్నిటిని అయితే చక్కగా ముక్కలుగా కట్ చేసుకొని ఒక వెడల్పు బేషన్లో వేసుకున్నాను. అలా మనము వేసుకోవడం వల్ల మనకేంటంటే ఇంకొంచెం తడి అలా ఏమన్నా ఉన్నా పోతుందండి. ఇలా ఒక బేషన్లో వేసుకొని ఫ్యాన్ కింద ఒక్క 10 to 15 మినిట్స్ వరకైనా ఉంచండి. ఇప్పుడు ఈ 15 మినిట్స్ గ్యాప్లో మనమైతే నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. కడాయి తీసుకొని ఒక్క 1 టేబుల్ స్పూన్ మెంతులు అయితే యాడ్ చేస్తున్నానండి. ఈ మెంతులని మనము కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత మనము అయితే మిక్సీ బ్లెండర్లో వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ మెంతులకి మనము ఏ కప్పుతో అయితే మామిడికాయలు కొలవాలి అని అనుకుంటున్నామో అదే కప్పుతో పావు కప్పు ఆవాలని తీసుకొని మెత్తటి పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను 2 మీడియం వెల్లుల్లిపాయలను అయితే తీసుకొని పొట్టు తీసుకొని ఇలా మనము రోట్లో కచ్చా పచ్చాగా దంచేసుకొని పక్కన పెట్టుకోవాలండి. నేను తీసుకున్న క్వాంటిటీకి 2 మీడియం వెల్లుల్లిపాయలు అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయ ముద్దను కూడా పక్కన పెట్టేసుకొని మనమైతే ఇక్కడ నేను రాళ్ళుప్పుని గ్రైండ్ చేసుకుంటున్నానండి. ఎందుకు అనేది మీకైతే ఫర్దర్గా చెప్తాను. మనము 15 నిమిషాలు అయిన తర్వాత ముక్కల్ని ఇక్కడ నేను మెజర్ చేసుకుంటున్నాను. మనం తీసుకున్న ముక్కలు ఎగ్జాక్ట్గా 5 కప్స్ వచ్చేలాగా మీరు చూసుకోండి. అది ఏ కప్ అయినా పర్లేదు, 5 కప్స్ రావాలండి. ఇలా 5 కప్స్ వచ్చిన ముక్కల్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మామిడికాయ పచ్చడి కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక బేషన్ని తీసుకున్నాను. దాంట్లోకి మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల పొడిని వేసాను. అలాగే 1 స్పూన్ మెంతులు వేసానండి. ఈ మెంతులు వేయడం వల్ల మనకి చాలా టేస్ట్ ఉంటుంది. పచ్చళ్ళలో బాగా నాని మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే కొంచెం పసుపు, ఒక 1 కప్ కారం, హాఫ్ కప్ ఉప్పు వేసానండి. ఇక్కడ కారం వచ్చేసి మనము ఏ కప్పుతో అయితే మామిడికాయ ముక్కలు తీసుకున్నామో అదే కప్ అండి. ఒక్కటే కప్పు కొలత పెట్టుకొని వీటన్నిటిని తీసుకోవాలి. ఉప్పు వచ్చేసి హాఫ్ కప్కి కొంచెం తక్కువ వేసుకున్నా పర్లేదు, ఒకవేళ సరిపోకపోతే మీరు తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనం వేసుకున్నవన్నీ కలిపేసుకొని ఇప్పుడైతే మనము మామిడికాయ ముక్కలన్నిటిని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత సేమ్ కప్పుతో నేనైతే ఇక్కడ 2 కప్స్ శనగ నూనెని వేస్తున్నానండి. శనగ నూనెనే వాడండి మామిడికాయ పచ్చడికి. ఒకవేళ మీ దగ్గర శనగ నూనె అవైలబుల్గా లేకపోతే మీరు పచ్చడి పెట్టడం అసలుకి ఆపేసేయండి. మామిడికాయ పచ్చడి అంటేనే శనగ నూనె ఉండాలి. ఇక్కడ నేను 2 కప్స్ ఆయిల్ వేసుకొని మంచిగా ముక్కలన్నిటికీ ఉప్పు, కారం, పసుపు, మనం వేసుకున్న మెంతుల పొడి అన్నీ చక్కగా పట్టాలి. ఒక్క 5 నిమిషాల వరకు కిందకి మీదకి మీరు బాగా ముక్కలన్నిటిని కలుపుకోండి.
ఇందాక నేను కల్లుప్పుని ఎందుకు తీసుకున్నా అని మీకైతే డౌట్ ఉండొచ్చండి. నేను ఎక్కువగా పింక్ సాల్టే వాడతాను కాబట్టి రాక్ సాల్ట్ నేను తీసుకున్నాను. అది కూడా పింక్‌దే. సో, దాన్ని నేను గ్రైండ్ చేసుకున్నానండి. మీకు ఒకవేళ అవైలబిలిటీ లేకపోతే మీరు నార్మల్ ఏ సాల్ట్ అయితే వాడతారో అదే సాల్ట్ తీసేసుకోవచ్చు. ఇక్కడ మనమైతే ముక్కలన్నిటిని మంచిగా చూస్తున్నారు కదా వీడియోలో, చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనమైతే ఒక బౌల్‌లోకి కొద్దిగా ఆయిల్ వేస్తున్నానండి అడుగున. ఆ ఆయిల్ వేసిన తర్వాత మనము కలిపి పెట్టుకున్న ముక్కలన్నిటిని మీరైతే ఆ బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవాలి. మనకి పచ్చడనేది కొంచెం ఇలా వెంటనే తినలేం కాబట్టి పచ్చడిని మనం కొంచెం మగ్గనివ్వాలి కదా! దానికోసం అనేసి నేనిలా బౌల్‌లోకి అడుగున కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకున్న పచ్చడిని మొత్తం అయితే పెట్టేసుకుంటున్నానండి చక్కగా. నెక్స్ట్ పైన గూడా నేనైతే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసి ఇంకా మూత పెట్టుకోవాలండి. మనము ఈరోజు పచ్చడి పెడుతున్నాము అనంటే రేపు కాకుండా ఎల్లుండికి మీరైతే పచ్చడిని కలుపుకొని ఇంకా మనమైతే తినేసేయొచ్చు. నెక్స్ట్ మన మ్యాండేటరీ స్టెప్ ఏంటి? మామిడికాయ పచ్చడి పెట్టుకుంటే మరి కొద్దిగైనా అన్నం తినాలి కదా! సో, నేను అదే బేషన్‌లో కొద్దిగా అన్నం వేసేసి మంచిగా అయితే మా పాపకి కలిపి ముద్దలు పెడతానండి. తనకి చాలా ఇష్టము ఇలా మామిడికాయ పచ్చడి అన్నం అయితే. మీకు ఎంతమందికి ఇలా తినడం అయితే ఇష్టమో నాకైతే కమెంట్స్‌లో చెప్పండి. మీకు ఒకవేళ ఎలాంటి కన్‌ఫ్యూజన్స్ ఉన్నా నాకు కమెంట్స్‌లో మీరు మెసేజ్ చేస్తే ఖచ్చితంగా మీ కమెంట్స్‌కి నేనైతే ఆన్సర్ చేస్తానండి. సో, ఆఫ్టర్ 3 డేస్ అండి. అంటే నేను చెప్పాను కదా ముందే, ఈరోజు పచ్చడి పెట్టుకున్నామంటే రేపు కాకుండా నెక్స్ట్ డే మనమైతే పచ్చడిని ఇప్పుడు కలుపుకుందాము. మంచిగా ఆయిల్ అంతా పైకి తేలింది కదా! ఎప్పుడైనా సరే అండి మామిడికాయ పచ్చడిలోకి మనకి ఫస్ట్ థింగ్ శనగ నూనె ఉండాలి. సెకండ్ పాయింట్ ఏంటంటే మనం వాడే కారం మంచి కారం అయి ఉండాలండి. అప్పుడైతేనే పచ్చడికి చాలా టేస్ట్ వస్తుంది. నేనైతే కారంని ఎప్పుడు పట్టించుకుంటాను ఒకటేసారి మిరపకాయలు తీసేసుకొని. ఒకవేళ మీకు అలా పట్టించుకోవడం ఐడియా లేదు అనంటే నన్ను కమెంట్స్‌లో అడగండి. ఖచ్చితంగా ఆ ప్రాసెస్ కూడా మీకు చెప్తాను. మనం మంచిగా అయితే పచ్చడిని కలుపుకొని ఉప్పు, కారం అన్నీ చెక్ చేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్‌గా సరిపోయాయండి ఉప్పు, కారం అనేది. ఈ పచ్చడి మనకైతే 20 రోజుల వరకు నిలువ ఉంటుంది బయట పెట్టుకుంటే. ఒకవేళ ఫ్రిడ్జ్‌లోనే పెట్టుకున్నారు అనంటే నెల రోజుల వరకైనా నిల్వ ఉంటుందండి. నేను కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేశాను పైన. నాకు కొంచెం ఆయిల్ పడతది అనిపించింది. పచ్చడిలో ఆయిల్ మంచిగా ఉండాలండి. ఆయిల్ మంచిగా ఉంటేనే పచ్చడి పాడవకుండా ఎక్కువ రోజులు ఉంటుంది. సో, మీరు కూడా డెఫినెట్‌గా చిన్న ముక్కల మామిడికాయ పచ్చడిని ట్రై చేయండి. మీకెలా వచ్చిందో నాకు కమెంట్స్‌లో చెప్పండి. మన వీడియోనైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే. బాయ్.